రొమ్ము క్యాన్సర్ ఎక్కువగా ఆడాళ్లలోనే కనిపిస్తుంటుంది. ఈ సమస్య తలెత్తే క్రమంలో కోర్స్ వాడుతుండాలి. రొమ్ము క్యాన్సర్ వచ్చిన వారిలో చాలామంది చనిపోయిన వారు కూడా ఉన్నారు. చంకలలో ఉన్న ఒక ముద్ద లేదా ద్రవ్యరాశి, రొమ్ము ఆకారం, రూపంలో మార్పులు, చనుమల నుంచి ఉత్సర్గ కూడా అండ్ రొమ్ములోని ఏదైనా భాగంలో నొప్పి వస్తుండటం వంటివి రొమ్ము క్యాన్సర్ లక్షణాలని నిపుణులు సూచిస్తున్నారు. చాలామంది మహిళలు ఈ సమస్యతో ప్రాణాలు కోల్పోవడానికి కారణం రొమ్ము క్యాన్సర్ లక్షణాలని గుర్తించకపోవడమే అని నిపుణులు చెబుతున్నారు. లక్షణాలని గుర్తించి సరైన సమయానికి ట్రీట్మెంట్ తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చూస్తూనే ఉంటాం, కానీ మగాళ్ళలో రొమ్ము క్యాన్సర్ అనేది రేర్గా వింటాం. కానీ పురుషులకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని తాజాగా నిపుణులు చెబుతున్నారు. స్కిన్ ఎర్రగా మారడం, మసకబారడం లేదా నారింజ తొక్కలాగా కనిపిస్తే మగాళ్లలో రొమ్ము క్యాన్సర్ అని గుర్తించాలని, సందేహాలు ఉంటే ఆసుపత్రికి వెళ్లి వైద్యుల్ని సంప్రదించాలని చెబుతున్నారు. చెస్ట్ చాలా రోజుల వరకు నొప్పి పెట్టినా లైట్ తీసుకోకుండా డాక్టర్కు చూపించుకోవాలి. చంకలో శోషరస గ్రంథుల్లో వాపు రావడం కూడా రొమ్ము క్యాన్సర్కు సిగ్నలేనని అంటున్నారు నిపుణులు. అయితే రొమ్ము క్యాన్సర్కు ఎక్కువగా 50 ఏళ్ల పైబడిన వారిలో వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఫ్యామిలీలో ఎవరికైనా రొమ్ము క్యాన్సర్ ఉంటే మరొకరికి వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే మెనోపాజల్ అనంతరం మద్యం అతిగా తాగడం, వ్యాయామాలు చేయకపోవడం, స్మోకింగ్ చేయడం, బరువు ఎక్కువగా ఉండడం వల్ల ఈ రొమ్ము క్యాన్సర్ వస్తుందని పేర్కొన్నారు. కాగా సకాలంలో లక్షణాలని గుర్తించి ట్రీట్మెంట్ తీసుకోవాలని సూచిస్తున్నారు.